మరి అటు డీసీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే అయిపోయింది. వేరే లెవెల్ బ్యాటింగ్ చూసినా అని చెప్పాలి 2 టీమ్‌ల నుంచి. మరి పంజాబ్ అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి చేజ్ చేయగలమా అనుకుంటారు గానీ, పంజాబ్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేసిందని చెప్పాలి. సో, ఓవరాల్‌గా మరి ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందే అటు టాస్ అయితే అక్షర్ పటేల్ గెలిచిండు. అక్షర్ పటేల్ వరుస ఇది 8వ టాస్ గెలవడం ఈ సీజన్‌లో. సో, బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరి డే గేమ్ బౌలింగ్ ఎంచుకుంటే బాగుండనిపించింది నాకైతే. కానీ అక్కడ మీకు అక్కడ బౌలింగ్ ఎంచుకున్నాడు. సేమ్ టీమ్‌తో ఎళ్ళిళ్ళు. నేను ఒక బౌలర్ షాట్ అనుకున్నా. కానీ అక్కడ మీకు సేమ్ టీమ్‌తో ఎళ్ళిళ్ళు వాళ్ళు. సో, ఇక మళ్ళా ఇంపాక్ట్ ప్లేయర్‌లో వీళ్ళు ఆప్షన్స్ ఉన్నాయి గానీ మీకు బ్యాటింగ్ అయితే సేమ్ టీమ్‌తో ఎళ్ళిళ్ళు. ఇక పంజాబ్ అయితే సేమ్ టీమ్‌తో ఎళ్ళింది. ఇక మీకు అటు కేఎల్ రాహుల్, ప్యాట్రిక్ నిషాంక ఆల్రెడీ ప్రయత్నం చేసిర్రు కానీ ప్యాట్రిక్ నిషాంక ఇద్దరు ఫస్ట్ టచ్‌లో అటాకింగ్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. బ్యాంగ్ బ్యాంగ్ అనుకుంటే లేక బ్యాటింగ్ చేసిర్రు వాళ్ళు. కానీ అక్కడ మీకు ప్యాట్రిక్ నిషాంక అవుట్ అయ్యిండు. ప్యాట్రిక్ నిషాంక అవుట్ అయిన తర్వాత ఇక అబ్బా! అటు అది మామూలు టార్చర్ లెక్క లేదు. బ్యాటింగ్ నుంచి అటు కేఎల్ రాహుల్, ఇటు నితీష్ రాణా ఏమన్నా హిట్టింగ్ చేసిల్లు అని చెప్పాలి. అసలు అంతా 220 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసిర్రు వాళ్ళు. ఎవళ్ళొత్తే వాళ్ళని కొట్టిల్లు. అటు చాలు కంటెంట్ చేసే ప్రయత్నం చేసిండు కానీ 10 రన్స్‌కి వెళ్ళిండు. ఒక ఓవర్‌లో బ్రాత్‌వేట్ అయితే బొచ్చ రన్స్‌కి వెళ్తాడు. 28 రన్స్‌కి వెళ్తాడు. అక్కడి నుంచి ఇక మీకు డీసీకి మంచి మూమెంటం వత్తది. ఆ తర్వాత ఇక మీకు కమ్‌బ్యాక్ చేసే ప్రయత్నం రాలే ఎక్కువ పంజాబ్‌కు మీకు ఫస్ట్ బ్యాటింగ్‌లో చూస్తే. అటు కేఎల్ రాహుల్ ఏమన్నా ఆడతాడు. అటు నితీష్ రాణా అయితే పొట్టు పొట్టు కొడతాడు. కేఎల్ రాహుల్ కూడా మీకు మంచిగా ఆడతాడు. అటు బ్రాత్‌వేట్ బాగా రన్స్‌కి వెళ్తాడు. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా ఈ మ్యాచ్‌లో మీకు బాగా రన్స్‌కి వెళ్తాడు. అటు స్టోయినిస్తోనే ఒక్క ఓవర్ ఏపిత్తారు వాళ్ళు. కానీ అక్కడ వికెట్ లేకపోతది. కానీ అక్కడ మీకు అక్కడ శశాంక్ సింగ్ క్యాచ్ పట్టుంటే వేరే లెవెల్ ఉండు కావచ్చు అక్కడ. మీకు ఈ పంజాబ్‌కి ఇంకొంచెం తక్కువ రేటే ఉండు కావచ్చు. అక్కడ కేఎల్ రాహుల్ అయితే క్యాచ్ తర్వాత మీకు వేరే ఆడతాడు. ఒక మీకు స్ట్రెయిట్ డ్రైవ్ అక్కడ ఇంకోటి 50 తర్వాత ఒక క్యాచ్ డ్రాప్ అవుట్ అయినా ఇక అదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. సో, కేఎల్ రాహుల్ అంతే మంచిగా ఆడతాడు. ఇంకా మీకు నితీష్ రాణా కూడా కేఎల్ రాహుల్‌పై ప్రెషర్ చేసేస్తాడు. ఎప్పుడెప్పుడు బౌండరీస్ రావు. మీకు 4 లేకుంటే వాళ్ళ ఇన్నింగ్స్‌లో 6లు కొంచెం తక్కువనే అనిపిత్తాయి కానీ 4లు అయితే చాలా వచ్చినాయి. సో, ఆ తర్వాత ఇక కేఎల్ రాహుల్, నితీష్ రాణా మరి క్యాచ్ పట్టుంటే వేరేలా ఉండు కావచ్చు కానీ వాళ్ళైతే వేరే ఆడతారబ్బా! సో, ఇక బ్రాత్‌వేట్ మరి తను 60+ రన్స్‌కి వెళ్తాడు. మరి చూసుకోవాలి పంజాబ్ వాళ్ళు. ఆ తర్వాత ఇక మీకు చేజ్ స్టార్ట్ అయితది. చేజ్ స్టార్ట్ అయిన తర్వాత మంచి స్టార్ట్ అవుతాయని చెప్పాలి. మీకు ఫస్ట్ ఓవర్‌లోనే మీకు 15 రన్స్ వస్తాయి. నెక్స్ట్ ఓవర్‌లో మీకు మంచి రన్స్ వస్తాయి. ఆ తర్వాత మీకు 2 ఓవర్స్‌లో 36 ఏమో వస్తాయి. ఇంపాక్ట్ ప్లేయర్ హాకీ నవీదాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. హాకీ నవీదాన్ని తెచ్చుకున్నారు. నేను అటు విప్రయ్ నిగమ్ వస్తాడు అనుకున్నా. కానీ అక్కడ మీకు థర్డ్ ఓవర్ అక్షర్ పటేల్ వచ్చిండు. అక్షర్ పటేల్ వచ్చి ప్రియాంశ్ ఆర్య మీకు ఒక 6 కొట్టిండు. ఆ తర్వాత మీకు ఒక గట్టి షాట్ ఆడబోతే అక్కడ లింగిడికి ఇంజ్యూరీ అవుతుంది. సో, అక్కడ క్యాచ్ పట్టబోతాడు. అక్కడ ఇంజ్యూరీ అవుతుంది. తలకు ఇక్కడ హెడ్ పెయిన్ అవుతుంది. మరి రిపోర్ట్స్ వచ్చినాయి అంటారు. రిపోర్ట్స్ వస్తే తను ఇప్పుడు మాట్లాడగలుగుతారంటారు. ఇప్పుడు స్పైనల్ కార్డ్‌కి ఇట్లా ఏం ప్రాబ్లం లేదంటారు. సో, తను రికవర్ అయితే బాగుంటుంది. రికవర్ కావాలని కోరుకున్నాం. డీసీ టీమ్ కూడా బాగుంటుంది తను రికవర్ అయితే. సో, తను రికవర్ కావాలని కోరుకున్నాం. ఇక మళ్ళా అక్కడ మీకు చాలా సేపు టైం అక్కడ తీసుకున్నారు. మధ్యలో కేఎల్ రాహుల్ కూడా అంతకుముందే కొంచెం చిన్న బ్రేక్ లెక్క తీసుకుంటాడు. చిన్న బ్రేక్ లెక్క అక్కడ తీసుకుంటాడు. మరి కేఎల్ రాహుల్ కొద్దిసేపు తర్వాత మీకు ఫీల్డ్‌లో నుంచి కూడా వెళ్తాడు. వికెట్ కీపింగ్ స్టఫ్ చేస్తాడు అక్కడ. అక్కడ మీకు మరి మస్తు హీట్ ఉన్నాయి అక్కడ 41 degrees ఉండేనట. సో, చాలా హీట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ 20 ఓవర్స్ కూడా ఆడిండు కాబట్టి ఇక సో, తను కొంచెం రెస్ట్ కావాలనుకుంటే అక్కడ వికెట్ కీపింగ్ చేయడు. సో, ఇక ఆ తర్వాత మీకు ఆ తర్వాత ప్రజ్ఞాన్ సింగ్ వేరే ఆడతారు. ప్రియాంశ్ ఆర్య అయితే వేరే ఆడతారు. వీళ్ళిద్దరు అయితే మీకు పవర్ ప్లేలో ఎప్పుడు అవుట్ అవుతారా అనిపించింది ఢిల్లీకి. కానీ అక్కడ మీకు పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్‌లో 24 రన్లు వస్తాయి. ముఖేష్ కుమార్ కూడా రన్స్‌కి వెళ్తాడు. మధ్యలో నటరాజన్ ఒక్క ఓవర్ వచ్చి ఆపుతాడు కానీ 9 రన్సే ఇస్తారు కానీ మీకు 116 స్కోర్ చేస్తారు. లాస్ట్ ఓవర్‌లో మీకు 6 బౌండరీలు వస్తాయి పవర్ ప్లేలో. సో, ఇది పంజాబ్ ఇట్లా బ్యాటింగ్ చేస్తాను అనుకుంటుంటే మీకు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి కొంచెం మొమెంటం బ్యాక్ చేస్తారు. అక్కడ అక్షర్ పటేల్ ఎక్కువ రన్స్‌కి వెళ్ళరు. కొన్ని రిక్వైర్ 100 పోలిస్తే. సో, అక్కడ కొంచెం మొమెంటం బ్యాక్ వస్తుంది అనుకుంటుంటే ఇక మీకు
ప్రియాన్ షారే అవుట్ అవుతారు, ప్రజ్ఞాన్ సింగ్ అవుట్ అవుతాడు. సో అట్లా వాళ్ళు అవుట్ అవుతారు, ప్రియాన్ షారే, ప్రజ్ఞాన్ సింగ్. సో ఇక మీకు ఆ తర్వాత కూపర్ కోహ్లీ కూడా అవుట్ అవుతారు. మంచి కంబ్యాక్ చేస్తారు. ఇదేంటనుకుంటా అంటే అక్కడ మీకు కూపర్ కోహ్లీకి అయితే వేరే బాల్ అంతకుముందే మీకు ఒక 6 లెక్క అది ఒక బౌండరీ లైన్ దగ్గర ఒకటి ఉంటుంది. సో అక్కడ ఇక మీకు ఇదేంటనుకుంటా అంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ వేరే ఆడుతాడు. వదేరావును శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ వేరే ఆడతారని చెప్పాలి. మధ్యలో అక్కడ కొన్ని క్యాచ్లు డ్రాప్ అవుతాయి. క్యాచ్లు అక్కడ శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ 2 ఇచ్చిపెడతాడు. సో అక్కడ పట్టుంటే మరి డీసీకి ఇంకా హోప్ ఉండు కావచ్చు. మీకు పవర్ ప్లేలో 116 అంటే మీకు ఇక 150 ఉండే, రిక్వైర్ 100 ఉండే. సో లాస్ట్లో ప్రెజర్ పెట్టి పెట్టిన విప్రయింగ్ ఆ వికెట్ వచ్చేది, లేకుండా కుల్దీప్ యాదవ్ కన్నా వికెట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ది. సో అదే టర్నింగ్ పాయింట్ అంటే ఇక అదే అనుకుంటా. కానీ అవి పట్టుంటే మరి పంజాబ్ పక్క డీసీ పక్క గెలిచారంటే వాళ్ళకి ఇంకా బ్యాటింగ్ ఉండి మార్కస్ స్టోరీస్ ఉండు, కావాలి ధ్యాన్చంద్ ఉండు, సో ఇంకా శశాంక్ ఉండు. సో ఇట్లా ఉన్నాయి. కానీ పట్టుంటే ప్రెజర్ రేట్ ఉండేది. కానీ శ్రేయస్ అయితే వేరే అయినారు. దాని తర్వాత మీకు పవర్ ప్లేలో వీళ్ళు ఫస్ట్ 6-10 ఓవర్స్లో వీళ్ళు దాదాపు 10-15 సిక్స్లు కొట్టారు పంజాబ్ వాళ్ళు. సో అక్కడ మీకు సిక్స్లే బాగా వచ్చినాయి పంజాబ్ దగ్గర నుంచి, డాట్ బాల్ తక్కువ వీళ్ళు. సో ఇక్కడ ఆ తర్వాత మీకు వేరే లెవెల్ ఫినిష్ చేసినాం శ్రేయస్ అయ్యర్ గురించి. నేల్ వదేర్ నాకు కూడా ఇంపార్టెంట్. నేల్ వదేర్ కొన్ని స్కూప్లు ఆడిండు. అక్కడ ప్రెజర్ రన్స్ రానప్పుడు తన దగ్గర నుంచి రన్స్ వచ్చినాయి. ఓ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ పెంచకుండా చూసుకున్నాడు. సో అక్కడ నేల్ వదేరా. సో అటు శశాంక్ సింగ్ కూడా మీకు లాస్ట్లో క్రీజ్ వరకు ఉన్నాడు, ఫినిష్ వరకు ఉన్నాడు. మళ్ళీ 19 ఓవర్స్లో ఫినిష్ చేసిరని చెప్పాలి పంజాబ్. 260+ చేసి 19 ఓవర్స్లో ఫినిష్ చేయడం మామూలు విషయం కాదు. అక్కడ కంకషన్ సభ్యుగా విప్రజన్గా వచ్చింది. కానీ మంచి మూవీ లెక్కనైంది. కానీ శ్రేయస్ అయితే వేరే ఆడిండు, ప్రజ్ఞాన్ సింగ్, ప్రియాన్ షారే వీళ్ళిద్దరు అయితే వేరే ఆడిండు. సో ఓవరాల్ అయితే అటు పంజాబ్ వేరే ఆడిందని చెప్పాలి. సో ఇక మళ్ళీ అటు మరి ఢిల్లీ మిస్ అయ్యి అంటారు, మిస్ అయినాయి అనుకుంటారు 2 పాయింట్లు. మరి లుంగిని ఉంటే వేరే ఉండేదా అంటే మోస్ట్లీ మరి తన స్లో రన్స్ అటు విప్రయం వచ్చినా మీకు టర్న్ ఉండే పిచ్లో ఇంకా టర్న్ లభించింది. సో తను కూడా మరి విప్రయం ఎఫెక్టివ్గా ఉండు, కానీ రన్స్కి వెళ్ళిండు. అక్కడ మీకు కొన్ని క్యాచ్లు పట్టి ఉండే, ఒకటి బాగా టైట్ కాల్స్ ఉండే. సో ఇలా జరిగినాయి. ఓవరాల్ అయితే పంజాబ్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటారు. ఈ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. వాళ్ళు ఇక 8లలో 6 గెలిచిళ్ళు, ఒకటి టై రద్దు అయింది. సో పంజాబ్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటారు. డీసీ అయితే ఫుల్ డిసప్పాయింట్గా ఉంటారు. కానీ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఇక బాగా కంబ్యాక్ చేస్తే వాళ్ళకు బాగుంటుంది. పంజాబ్ కూడా సేమ్ ఇక ఈవెన్తో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటారు. మరి అటు ఫీల్డింగ్ బెటర్ ఎఫర్ట్స్ చూసే ఉంటే మ్యాచ్ చెప్పలేం మరి ఎట్లున్నా. అటు కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టున్నా మరి మ్యాచ్ ఎట్లున్నా చెప్పలేం మరి. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ చూసినాం. ఒక హై స్కోరింగ్ గేమ్ చూసినాం. మీకు ఆల్మోస్ట్ 39 ఓవర్స్ ఆఫ్ గేమ్ చూసినాం, ఇంట్రెస్టింగ్. సో ఇలాంటివి జరిగినాయి. మంచి మ్యాచ్ చూసినాం. అంటే వీడియోలో చూద్దాం మరి ఏమవుతుందో. అంటే వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.